యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును కోల్పోతూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, మాదక ద్రవ్యాలను అక్రమంగా వినియోగించి యువత పెడదారిన పడుతున్నారని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా ఉన్న స్థలాలను గుర్తించి డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును కోల్పోతూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, మాదక ద్రవ్యాలను అక్రమంగా వినియోగించి యువత పెడదారిన పడుతున్నారని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా ఉన్న స్థలాలను గుర్తించి డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సత్యాన్యూస్తో మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలో యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రంలోనే టీ స్టాల్లో, పాన్ షాపులు, కిరాణా దుకాణాలు వంటి జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో బస్టాండ్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలు, కుటుంబ సభ్యులు వారి వారి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా చూడాలని కోరారు. అంతేకాకుండా యువత డ్రగ్స్ వినియోగం వల్ల వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయని, అవగాహన రహితం వలన యువత డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడే అవకాశం పొంచి ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి యువత చిన్న వయసులో చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూడాలన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి ఎస్ఐ గారు లింగారెడ్డి సార్తో ఉన్నాము. సార్ వారి మాటలు తెలుసుకున్నాము. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో యువత ఏ విధంగా పెడదారి పడకుండా ఉండడానికి, డ్రగ్స్ వంటి మహమ్మారి నుంచి దూరంగా ఉండడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటామని వారి మాటలు చూస్తున్నాం. సార్ గుర్తున్నా సార్? సార్ ఇక్కడ యువత అంతా డ్రగ్స్ అలవాటు పడకుండా, అదేవిధంగా కాలేజీలో వద్ద కానీ, స్కూల్స్ వద్ద కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో కూడా యువతకు ఏ రకమైన చర్యలు తీసుకుంటాం? ముఖ్యంగా యువత ఈ రోజుల్లో ప్రతి టౌన్లో కూడా ఈ గంజాయి లేకపోతే ఇతర డ్రగ్స్ పదార్థాలు అంటే మత్తు పదార్థాలు లాంటివి తీసుకోవడం కామన్గా జరుగుతున్నది. అవన్నీ మనం నాంపల్లి మండల పరిధిలో ఎక్కడా జరగకుండా ఈరోజు గౌరవ శ్రీ ఎస్పీ గారి ఆదేశానుసారం డాగ్ స్క్వాడ్ తోటి మన నాంపల్లి హెడ్ క్వార్టర్లో చెక్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ తోటి కిరాణా షాపులు కానీ, పాన్ డబ్బాలు ఇవన్నీ శుభ్రంగా తనిఖీ చేస్తాం. ఈ విషయంలో మనం చెప్పేది ఏంటంటే యువతకు ముఖ్యంగా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఈ డ్రగ్స్కి దూరంగా ఉంటేనే మనం బాగుపడతాం. అనవసరంగా మన తల్లిదండ్రులు ఎంతో కష్టం మనం చదివిస్తుంటారు. ఇవన్నీ ఏదో పైసలు ఉన్నాయి కదా ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడితే అది ఇంతవరకు ఆగిపోదు. ఇదే కంటిన్యూ మీ జీవితాలంతా నాశనం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా నాంపల్లి ప్రజలందరూ డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఎవరికైనా అనుమానితులు వీళ్ళు తాగుతున్నారని తెలిస్తే మాకు పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే వాళ్ళకి చర్యలు. ఇక్కడ మీరు చూస్తున్న క్రమంలో ఎక్కడైనా సస్పెక్ట్ కేసులు అనుమానాస్పదంగా అయితే ముఖ్యంగా మేము డాగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు చెక్ చేసింది ఏంటంటే మాకు కొన్ని వస్తుంటాయి ఇన్ఫర్మేషన్ మా దగ్గర చెక్ చేసినాము. చెక్ చేసింది కానీ మాకు అటువంటి ఆచూకీ నాంపల్లి పరిధిలో దొరకలేదు. దొరికితే మేము చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే ఎక్కువ గుమిగూడే స్థలాలు అంటే హోటల్స్ కానీ, ఇప్పుడు పాన్ షాపులు కానీ, అదేవిధంగా ఎక్కడైతే యువత ఎక్కువగా తిరుగుతున్నారో ఆ ప్లేస్లో ఈరోజు చూడడం కూడా జరిగింది. సార్ చెప్తా ఉన్నారు యువత అంతా కూడా మేల్కొనాలి, ఎక్కడ కూడా ఈ మత్తు పానీయాలకు, ఈ డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను వినియోగించకుండా వారి జీవితాలను కాపాడుకోవాలని చెప్పేసి సార్ సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా సత్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఆ యువత అంతా ఖచ్చితంగా పెడదారి పట్టకుండా డ్రగ్స్ వంటి మహమ్మారిని వినియోగించకుండా ఉండాలని చెప్పేసి చూడాలని చెప్పేసి కోరుతాం. ఓటు స్టూడియో వెంకటేశ్వరం.